కాల్ చేసింది. ఆ ఇన్స్పెక్టర్ డీటెయిల్స్ ఇచ్చి ఆయనతో పాటు ఉన్న పోలీసులందరినీ వెంటనే చంపేయమంది. అందుకే చంపేశాం సార్. ఏంట్రా కథలు చెప్తున్నావు? షూట్ చేస్తే పుచ్చ లేచిపోతుంది. మేము చెప్పేది నిజమే మేడం. ఒక టీం మాకు కాల్ చేసింది. ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు. ఆ అమ్మాయికి ఏం కాకూడదు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి చేరుకునే లోపు ఆ ఇన్స్పెక్టర్ ని జీప్ లో ఉన్న పోలీసులందరినీ చంపేయమని చెప్పారు మేడం. లేదంటే మేమెందుకు పోలీసుల జోలికి వెళ్తాం. అవును రవి, ఆ షూట్అవుట్ ని లవ్ గారికి వచ్చేసిన రిపోర్టర్ ని సస్పెక్ట్ ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు. ఆ రిపోర్టరే కదా మినిస్టర్ టెర్రరిస్ట్ తో పాటు నా ఫోటోను లీక్ చేసింది. అంటే దాన్ని పట్టుకుంటే నిజాలు బయటకు వస్తాయి. పోలీసుల మీద అటాక్ చేస్తారు. కమ్ ఆన్ హరి అప్. నువ్వే నా రిపోర్టర్ రుద్రశివంగి? అవును. నీతో కొంచెం మాట్లాడు. ఇప్పుడు టైం లేదు. మాట్లాడుతుంటే ఏంటి? ఎవరు మీరు? అదే నేను అడుగుతున్నాను. ఎవరు నువ్వు? Who's the reporter, Thayal Nayagi? I'm from CBI. వీళ్ళు FBI ఏజెంట్స్. ఈ అమ్మాయిని వాళ్ళతో తీసుకెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. Looks like the first time she's being handcuffed. You're right. Yeah. శివంగి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు దాచకుండా ధైర్యంగా నిజాలు చెబితే నువ్వు సేఫ్. నువ్వు మీడియాలో ఉన్నావు కాబట్టి నిన్నెవరూ ఏం చేయలేరు అనుకోకు. నిన్ను అరెస్ట్ చేసిన విషయం న్యూస్లో కూడా రాదు. మహా అయితే మీ ఆఫీస్లో వాళ్ళు ఫేస్బుక్లోను వాట్సాప్లోను పెడతారు. దాన్నో 10 మంది షేర్ చేస్తారు. అర్థమైందా? ఆ తర్వాత నువ్వు మిస్సింగ్ అని ఓ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం. నువ్వు బతికున్నావో చచ్చావో కూడా బయట వాళ్ళెవ్వరికీ తెలియదు. Don't try to leave out anything. No tricks. ఒక చిన్న క్వశ్చన్ సార్. ఫారెన్ ఎందుకు విజిట్ చేస్తున్నారు సార్, మీ ఇటలీ పర్యటన లక్ష్యం ఏంటి సార్? ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం సురక్షితంగా ఉండాలంటే అన్ని దేశాలతో సఖ్యతగా ఉండాలి. నా విదేశీ పర్యటన ఉద్దేశం అది మాత్రమే కాదు. మన దేశంలో పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళని ఆహ్వానిస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించొచ్చు. Sir, if such a company comes up, how many people will get employed? ఏంటి శివంగి ఇక్కడ నిలబడ్డా? వాళ్ళకి అనేక రాయితీలు కల్పిస్తోంది. మన ఊరి రాజకీయ నాయకులు ప్రజల్ని యజమానుల్ని చేస్తారా ఏంటి? ఇటాలీకి వెళ్ళి మా ఊళ్ళో కూలి పనులు చేయడానికి చాలా మంది ఉన్నారు, మీరు వచ్చి ఒక కంపెనీ పెట్టండి అని అడుగుతాడు. ఇంతకంటే ఆయన కొత్తగా ఏం మాట్లాడతాడు? ఈయన అందరిలాంటి పొలిటీషియన్ కాదు, నిజాయితీ పరుడు. నేనేం కాదనట్లేదే. అయితే ఒక మంచి జర్నలిస్ట్ గా నువ్వు చేయాల్సిన పని చెయ్యి. నాకు తెలిసి మన రాష్ట్రంలోని ఆఖరి ఆనెస్ట్ జర్నలిస్ట్ మా నాన్నగారే. ఆయన పోయి 7 సంవత్సరాలు అవుతోంది. అంటే మీ అన్నయ్య మంచి జర్నలిస్ట్ కాదా? ఎవరు? వీడు గాసిప్స్ రాయటానికి మాత్రమే పనికొస్తాడు. మరైతే నీ సంగతి ఏంటి శివంగి? నేను మంచి జర్నలిస్ట్ అని ఫీల్ అయితే మరి గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని ఏమనాలి? నాకంటూ ఒక జాబ్ కావాలి. నా చుట్టూ జరిగే సంఘటనల్ని న్యూస్గా రాస్తున్నాను, దానికి వాళ్ళు జీతం ఇస్తున్నారు, అంతే. పబ్లో కాలేజ్ పిల్లని లైన్లో పెట్టిన ఒక ముసలాడు గురించి న్యూస్ రాశాను. కానీ ఎంతో మంది అమ్మాయిల్ని ఫామ్ హౌస్కి తీసుకెళ్లి టార్చర్ పెట్టి వీడియోలు తీసాడే, వాడి గురించి ఏ ఒక్క జర్నలిస్ట్ అయినా ఇన్వెస్టిగేట్ చేసి స్టోరీ రాసి వాడిని జైల్లో పెట్టించగలిగారా? లేదు కదా. చెరువుల్ని కాపాడాలి, వాగుల్ని కాపాడాలి, సరస్సుల్ని కాపాడాలంటూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తారు. గవర్నమెంట్లో కొత్త రూల్స్ పెడుతుంటారు. ఇదిగో ఈ మధ్య చెరువుని పూర్తి చేసి IAS ఆఫీసర్స్ కి క్వార్టర్స్ కట్టించారు. దాని గురించి ఏ పత్రికలోనైనా ఒక్క జర్నలిస్ట్ అయినా రాసారా? ఆ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీసర్సే. అక్కడితో ఊరుకున్నారా? చెరువు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించారు. మధ్యలోని మూర్ఖులు. మనం ఎలాంటి వాళ్ళమంటే మనకి ప్రాబ్లం రాని విషయాల గురించి రాసి నేను ఒక జర్నలిస్ట్ని, నేను ఒక రిపోర్టర్నని సిగ్గు లేకుండా డబ్బా కొట్టుకుంటున్నాం. ఎవరెవరికో దొరుకుతున్నారు. నాకు ఒక్క ఫిగర్ పడట్లా, అంత నా కర్మ. సార్ ఏంట్రా చేంజ్ ఎంత ఇచ్చావు? 500 సార్. కేసేంటి? హెల్మెట్ పెట్టుకోలేదు సార్. నీ తల వాల్యూ 500లేనా? ఆ సరే చెప్పారు 100 ఇవ్వమని. హెల్మెట్ పెట్టుకోకు, చేంజ్ తీసుకురాకు, కానీ వచ్చి మా పోలీసుల ప్రాణాలది. పోరా. ఆపండి. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మీడియా. వెళ్ళండి. ఏమయ్యా బాగా చెక్ చేయి. అలాగే సార్. కనకరాజ్ ఇటివ్వు. ఓదండి. మేడం ఇలా రండి.
పేరేంటి? నా పేరు శివంగి, శివంగ్య. ఏం చేస్తున్నావేంటి? రిపోర్టర్ని. రిపోర్టరా? ఐడి చూపించు. థర్డ్ ఐ ప్రెస్ రిపోర్టర్ రుద్ర శివంగి. ఓ రిపోర్టర్కి ఈ టైంలో పనేంటి? ఈ టైంలో పోలీసులకు పనేంటి సార్? క్రైమ్ జరగకూడదని మేము రౌండ్స్లో ఉన్నాం. క్రైమ్ ఏదైనా జరుగుతుందేమో చూడటానికే రిపోర్టర్గా రౌండ్స్కి వచ్చాను. జాగ్రత్త, క్రైమ్ జరగడానికి నువ్వే కారణం అవుతావేమో. నేనా? అవును, ఎవరికైనా నిన్ను చూస్తే రేప్ చేయాలనిపిస్తుంది. అలా ఎవ్వరికీ అనిపించదులేండి. నాకనిపిస్తోందే. అదేంటి? చూడ్డానికి పిటపిటలాడుతూ సెక్సీగా ఉన్నావు. మిడ్ నైట్ అనిపించదా మరి? ఓ, మిడ్ నైట్ అయితే పోలీసుడు కూడా రేప్ చేయాలనిపిస్తుంది. మీరు ప్రజా రక్షకులు, మీ రక్షణలోనే ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్నారు. రిపోర్టర్ అని కూడా చూడను. స్టేషన్కి తీసుకెళ్లి రాత్రంతా కూర్చోబెడతా. పా. ఎవరికైనా నిన్ను చూస్తే రేప్ చేయాలనిపిస్తుంది. చూడ్డానికి పిటపిటలాడుతూ సెక్సీగా ఉన్నావు. మిడ్ నైట్ అనిపించదా మరి? ఏయ్, ఇక్కడ రిపోర్టర్ శివంగ్ అంటే ఎవరా? ఏయ్, రుద్ర శివంగి అని ఏంటి ఆ విచిత్రమైన పేరు? రావే కిందకే. రే, అసలు నా పేరుకు అర్థం ఏంటో తెలుసారా మీకు? రుద్ర అంటే కోపం, శివంగి అంటే ఆడసింహం, రుద్ర శివంగి అంటే ఆక్రోశమైన ఆడసింహం. సరే చెప్పండి. ఏయ్, దీన్ని కొట్టడానికి ఎంతమందిని పంపాడు? ఆఫ్టర్ ఆల్ 100 మంది లైక్ చేస్తారు, ఓ 20 మంది షేర్ చేస్తారు. అలాంటి దిక్కుమాలిన ఆన్లైన్ ఛానల్లో పనిచేస్తూ ఇది ఇచ్చే బోర్డు బిల్డప్ చూసారట్రా? ఆఫ్టర్ ఆల్ 100 మంది చూసే ఆన్లైన్ ఛానల్లో పెట్టినందుకే ఇంత ఫీల్ అయిపోతున్నారేంట్రా? ఆయన గురించి తెలియకుండా నువ్వు అనవసరంగా ఆయనతో పెట్టుకుంటున్నావు. నీకు తెలీదేమో, నాకు బాగా తెలుసు. వాడెవరో నువ్వెవరో. ఆడదానివని చూస్తున్నాను, లేదంటే తాట తీసేవాడిని. మగాడివని కూడా దయ తెలుసును. గుడ్డలోడు తీసి ఉరికిస్తా. ఏయ్, నిన్ను ఏయ్, ఎందుకు ఆడదానిగా పుట్టాను, ఎందుకు ఈడితో పెట్టుకున్నానని బోరుమని ఏడ్చేలా చేస్తానే. ఆడదాన్ని ఏడిపించడానికి మగాడివైతే సరిపోదు, అందుకు కాస్త దమ్ముండాలి, ధైర్యం కూడా ఉండాలి. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? లోపలికెళ్ళి చదువుకో. మేం ఫంక్షన్కి వెళ్ళొచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలకూడదు. ముఖ్యంగా మేడం మీదకి వెళ్ళి దాన్ని చూడకూడదు. రావే. నేనే అని ఎలా కనిపెట్టారత్తయ్య? మీ అమ్మ పాచిపోయిన పకోడీలతో మజ్జిగ పులుసు చేస్తుంది. స్టెప్స్ ఎక్కి వచ్చేటప్పుడే ఆ కంపు కొట్టింది, అలా కనిపెట్టా. అవును. ఏంటి ధైర్యంగా పైకొచ్చావు? మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు. కూర్చో. ఇదిగో తిను. నీ తమ్ముడేడి? వాడికి భయంగా ఉందంట, రానన్నాడు. నీకు చాక్లెట్ కొనిస్తాను, మమ్మీ డాడీకి విషయం చెప్పొద్దని కన్విన్స్ చేసి పైకొచ్చాను. చెప్పు. అదేంటంటే నేను కూడా
మీలాగా అవ్వాలి. నాలాగానా? మ్మ్. నాలాగా అంటే